ప్రైవేట్ సెక్టర్లో ఎప్పుడైతే రిజర్వేషన్ వస్తుందో అప్పుడు నిజంగానే సామాజికంగా ఆర్థికంగా బడుగు బలైన వర్గాలు పైకి వస్తారనేది నా ఉద్దేశం. అబ్బా మంచి ఉద్దేశం సార్. ఇది మీకు వచ్చిన ఆలోచన లేకుంటే మీ పార్టీ వాళ్ళు చెప్పిన ముచ్చట? మొన్న జరిగినటువంటి ఏదైతే గుజరాత్లో కాంగ్రెస్ సమావేశంలో రాహుల్ గాంధీ గారు ఒక మంచి మాట అన్నారు. ప్రైవేట్ సెక్టర్లలో కూడా రిజర్వేషన్ ఇవ్వాలన్నాడు. ఇంతవరకు కేవలం పబ్లిక్ సెక్టార్లోనే ఇస్తున్నారు కానీ ప్రైవేట్ సెక్టార్లో ఎవడిస్తలేడు. గుజరాత్ కు పోయి అక్కడ సభ పెట్టి ప్రైవేట్ కంపెనీలలో కూడా రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పుడు ఎందుకు సార్? కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న కర్ణాటక తెలంగాణ రాష్ట్రాలు ఉన్నాయి కదా, అక్కడ సభ పెట్టకుంటేనే మీ పార్టీ సీఎంలకు చెప్పి 2 రాష్ట్రాలలో రిజర్వేషన్లు అమలు చేయొచ్చు కదా. దీన్ని కూడా అమలు చేయాలని రేవంత్ రెడ్డి గారిని కోరుతుంది. మీరు కోరితే రేవంత్ రెడ్డి చేస్తాడా దాదా? అట్లా మీరు కోరే బదులు మీ పార్టీ పెద్ద గుజరాత్ లో సభ పెట్టి చెప్పిన రాహుల్ గాంధీ చెప్తే చేస్తాడు కదా. రిజర్వేషన్లు ప్రైవేటు కంపెనీలలో కూడా అమలు చేయాలంటే ఏం చేయాలి దాదా? జై బాబు, జై భీమ్, జై సంవిధాన్ అనే దాంట్లో కూడా మనం పార్టిసిపేట్ చేయాలి. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అని పోరాటం చేస్తే ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు వస్తాయా సార్? అది సరే గానీ మీ కాంగ్రెస్ సర్కార్ ఇస్తామన్న 42% రిజర్వేషన్లు ఎందాక వచ్చినాయి? మన రాష్ట్రంలో ఎట్లన్నా 42% లోకల్ బాడీల విద్యాలయాల్లో అదే విధంగా ఉద్యోగాలలో ఇస్తుంటారు. కానీ నా ఉద్దేశంలో ప్రైవేట్ సెక్టర్లో కూడా కావాలని నేను కోరుతున్నా. ఆ 42% వచ్చినాకనే ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ల గురించి మాట్లాడితే మంచిగుండు. ఇది కేపాల్ చెప్పినట్టు మొదటిదానికి మొగడు లేడు గాని కడదానికి కళ్యాణం అన్నట్టే ఉన్నది ముచ్చట అని అంటున్నారు కొందరు. ముందుగా అయితే 42% ఇస్తామన్న రిజర్వేషన్లు బీసీలకు వచ్చేటట్టు చేయిర్రి, పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టేటట్టు చేయిర్రి. ఒక్కరోజు ఢిల్లీకి పోయి ఏదో పోరాటం చేస్తున్నట్టు చేసి చేతులు దులుపుకొని ఇప్పుడు ఇంకో కొత్త ముచ్చట ఎత్తుకుంటే ఎట్లా సారు అని అంటున్నారు మీ ముచ్చట ఇన్నోళ్ళు.